టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ వైసీపీ. భారీ గజమాలతో బుట్ట రేణుకమ్మకు స్వాగతం పలికిన గంజహల్లి రఫీ. ముస్లిం సోదరులు ఆలోచించండి, టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక. కర్నూలు జిల్లా గోనెగండ్లలో భాషా ఫంక్షన్ హాల్ నందు ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం సభను ఏర్పాటు చేశారు. ఎంపీపీ నసీరుద్దీన్, గోనెగండ్ల మండల వైసీపీ యూత్ నాయకులు టీకే బందే నవాజ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం సభను ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక హాజరయ్యారు. గంజిహెల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రఫీ ఆత్మీయ సభకు విచ్చేసిన అభిమాన నాయకురాలు రేణుకమ్మకు భారీ గజమాలతో స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుట్ట రేణుక మాట్లాడుతూ గోనెగండ్ల మండలంలో ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారని, ముస్లిం సోదరులకు సమస్యలు ఉన్నా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, ప్రధాన సమస్య శ్మశాన వాటికకి కాంపౌండ్ వాలు, షాదీఖానా నిర్మాణం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపడతామని మత పెద్దలకు హామీ ఇచ్చారు. ముస్లిం సోదరులు ఆలోచించండి, మరోసారి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం సోదరులకు అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తానని, ముస్లిం సోదరులకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జగనన్న ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేస్తుందన్నారు. కావున ముస్లిం సోదరులు మరోసారి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని, రాష్ట్రంలో ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి అడుగుజాడల్లోనే ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో ముస్లింల ఇమాంలకు, మేజాన్లకు 10,000 గౌరవ వేతనం ఇచ్చిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు. అలాగే పేద ముస్లిం కుటుంబాల్లో వివాహం జరిగితే షాదీ ముబారక్ పేరుతో ప్రతి పేద ముస్లిం కుటుంబాలకు ₹1,00,000 ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. టీడీపీకి కూటమికి మద్దతు ఇస్తే బీజేపీ మద్దతు ఇచ్చినట్లేనని, బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపడితే రాష్ట్రంలో ఎన్ఆర్సీ, CAA అమలు చేస్తారని, అలాగే టీడీపీ కూటమి వస్తే రాష్ట్రంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దు చేస్తారన్నారు. అందువల్ల రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు పలికి ఎమ్మెల్యేగా బుట్ట రేణుకగా, నన్ను ఎంపీగా రామయ్యకు ముస్లింలు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎమికనూరు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ SB మన్సూర్, కోఆప్షన్ నెంబర్ రాఫూఫ్, చికెన్ రాజా, మిన్నల్లా, డాక్టర్ ఉస్మాన్, ఇస్మాయిల్, సప్లయర్ రఫీక్, నదీముల్లా, పెయింటర్ రెహమాన్, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. ముస్లిం ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ, కులాలకు, మతాలకు అతీతంగా ప్రేమించే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి ఎక్కడ ఏ కష్టం ఉంది అంటే వారికి ఆ విధంగా స్పందించే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. వారి తండ్రి వైఎస్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీస్కి 4% రిజర్వేషన్ ఇచ్చి మీకు ఉద్యోగాలలో కానీ, మీకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి విధంగా మీరు ఎదగాలి, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, ఉద్యోగ అవకాశాలు ఉంటే మార్పు వస్తుందని మన రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి మన జగనన్న అందరికీ కూడా అంతకంటే ఎక్కువగా అందరినీ ప్రేమిస్తూ, అందరికీ కూడా మైనారిటీస్, BC, SC, ST మైనారిటీస్కి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇంత విధంగా 7 వసతి స్థానాలు మైనారిటీస్, ముస్లిమ్స్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు చరిత్రలో ఎవరు
ఈరోజు జగనన్న 7 ప్రాంతాలలో మన నియోజకవర్గాలలో మైనారిటీస్కి, ముస్లిమ్స్కి, అందులో ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్కి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా సామాజిక న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందరినీ ప్రేమించే వ్యక్తి, ప్రతి ఒక్కరికి కూడా ఏది అండ్ స్పెషల్లీ మైనారిటీస్కి మీకు ఎదగాలి, సమాజంలో ఆ గౌరవం మీకు ఉండాలి అని ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇందాక అన్నారు ఎన్ఆర్సీ గురించి. ఎన్ఆర్సీ అది నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ డిస్కషన్కి వచ్చింది. అప్పుడు కూడా అన్న వ్యతిరేకించారు ఆ బిల్. తర్వాత కూడా ఎప్పుడు కూడా ఆ బిల్ వచ్చినప్పుడల్లా మన పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. మీ అందరికీ కూడా మైనారిటీస్, ముస్లిమ్స్ అందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్నారు అన్న. ఎప్పుడు కూడా దానిని ప్రోత్సహించమని, అది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయమనేసి అన్న మీ అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు. మనమందరం ఇండియన్స్, మనమంతా ఈ దేశంలో పుట్టి పెరిగాము, ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగాము. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనకు హక్కు ఉంది. మనం ఎక్కడ పుట్టి పెరిగామో అది మన ప్రాంతం. మనల్ని కాదనే హక్కు ఎవరికి లేదు, ఎవరికి ఉండదు కూడా. అది మీరు అందరూ కూడా అటువంటి ఫీలింగ్స్ ఏమి పెట్టుకోకుండా మీరందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. మరి ముఖ్యంగా జగనన్న అయితే మీకు ఇంకా ఎక్కువగా ఏదైనా మీరు అడిగితే వాటన్నిటినీ కూడా కాదనకుండా ఆయన శాంక్షన్ చేస్తారు. మరి ఇప్పుడు మీరందరూ కూడా ఏ ప్రాంతాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఇందాక చెప్పారు. గ్రేవ్యార్డ్స్ అంటే గ్రేవ్యార్డ్స్ కానివ్వండి, మరి అంటే శ్మశాన వాటికలు కానివ్వండి, మరి మీకు రోడ్లు కానివ్వండి, ఈద్గాస్ కానివ్వండి, మసీదులకు మీకు కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎత్తిపోతున్న పథకం, ఇవన్నీ కూడా మీకు తప్పకుండా అన్న సహకరిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం మైనారిటీస్కి ప్రత్యేక నిధులను కేటాయించి వాటి నుంచి ఇవన్నీ కార్యక్రమాలు చేసేందుకు మనకు నిధులు ఉన్నాయి. తప్పకుండా అన్నతో మనం అందరం కూడా గెలిచి అన్న సీఎం అయ్యాక, అన్న సీఎం చేసుకున్నాక కూడా తప్పకుండా మీ అందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటాను. మీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం అవుతానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా నేను కూడా సెక్యులరిజంని బిలీవ్ చేస్తాను. అందరూ కూడా ఒక్కటి అనేది ఆల్వేస్ బిలీవ్ చేస్తాను. మనలో ఉండాల్సింది మానవత్వం. అందరి నుంచి వేరే మతం ఉండకూడదు అని నేను నమ్ముతున్నాను. మనమందరము మానవత్వంతో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, మన అందరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరూ మరి ఆశీర్వదించి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అలాగే మరి వెంకటేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ ముందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాను. మరి మీరందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా